హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. షోడశ సంస్కారాలలో ఉన్న ఒక సంస్కారము చెవులు కుట్టించటం. దీని గురించి తెలుసుకుందాము. కర్ణవేద. కర్ణ అంటే చెవి, వేద అంటే చీల్చటం. కర్ణవేద అంటే చెవులు కుట్టించటం. రాజులు బంగారు తీగతో, వైశ్యులు శూద్రులు వెండి తీగతో చెవులు కుట్టిస్తారు. ఈ చెవులు కుట్టించటం వల్ల చెవి నుండి శబ్దము అంటే వేదము, వేదము అంటే సత్యము, అంటే శ్రవణ శక్తి, గ్రహణ శక్తి రెండూ వస్తాయని. ఆధ్యాత్మికంగా కూడా దీన్ని బాగా నమ్ముతారు. ఈ చెవులు కుట్టించేటప్పుడు దైవ సన్నిధిలో కుట్టిస్తారు. ఎందుకు అంటే వేద మంత్రాల మధ్య చెవులు కుట్టించడం ద్వారా వాళ్ళకి మంచి బుద్ధి, గ్రహణ శక్తి, వాక్శుద్ధి, జ్ఞాపక శక్తి ఇవన్నీ పెరిగి ధర్మము మంచి మార్గంలో నడుస్తానికి భగవంతుడు ప్రసాదించిన జ్ఞాన మార్గమే ఈ చెవి రంధ్రము అని భావిస్తారనమాట. ఇక్కడ చెవి కుట్టించే దగ్గర ఉన్న రిఫ్లెక్స్ నరాలు శరీరానికి కావలసిన అంత ఎనర్జీని ఫ్లో చేస్తాయని చైనీస్ వాళ్ళు నమ్ముతారనమాట. అంతేకాకుండా ఇక్కడ మైండ్ని బ్యాలెన్స్ చేయటానికి, తర్వాత గ్రహణ శక్తి, వాక్శుద్ధి, జ్ఞానేంద్రియాలకి సంబంధించిన నాడులు కూడా యాక్టివ్ అయ్యి అవన్నీ కూడా సక్రమంగా ఉంటాయని శాస్త్రపరంగా తెలుపుతున్నారు. కొన్ని పుస్తకాలలో చెవిరంధ్రం ద్వారా సూర్యకిరణాలు ప్రవహించని బ్రాహ్మణుడిని చూసినట్లయితే నువ్వు చేసిన పుణ్యం అంతా కూడా పోతుంది అని కూడా చెప్పబడ్డాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.